న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ నగర్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. కృష్ణ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యపానం వ్యసనానికి బానిసగా మారడంతో సంవత్సరం క్రితం అతనిని కుటుంబ సభ్యులు రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. అయితే ఈ రోజు ఉదయం కృష్ణ కుమార్తెకు రీహాబ్ సెంటర్ నిర్వాహకులు ఫోన్ చేసి రాత్రి కొంతమంది వ్యక్తులు కృష్ణను కొట్టగా ఆ దాడిలో అతను మృతి చెందాడు అని సమాచారం ఇచ్చారు. కృష్ణతో పాటు సెంటర్లో ఉన్న మరికొంతమందిపై కూడా దాడులు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంటే టాబ్లెట్లతోటి తాగుడు బంద్ చేస్తారని చెప్పింది. చూసిరా మీరు ఎప్పుడైనా టాబ్లెట్లు చూసిరా? ఏం వేస్తారు? ఎప్పుడైనా చెప్పిండు అమ్మేమన్నా కొట్టిండని? చెప్తే మేము వెంబడే తీసుకోవేటోళ్ళం. అట్లా మాకు చెప్పలేడు. ఆయన భయపెట్టినట్టు చెప్తే కొడతాం మళ్ళా. అంటే ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటమ్మా, మానసికంగా ఎవరైనా తాగుబోతుగా తయారైనా, పిల్లలు బాధ పెట్టినా, తల్లిని బాధ పెట్టినా తీసుకొచ్చి ఇక్కడ మంచి చేస్తారని చెప్తారు. కానీ మంచి చేస్తారు ఎట్లా చేస్తారని మేము ఎంత ఎంక్వైరీ చేసినాము, మేము చాలా ఎంక్వైరీ చేసినాం. కానీ మాకు ఇట్లా మీడియా వల్ల ఏం సంగతి, ఎందుకు చేంజ్ అవుతారు మనుషులు అంటే ఇంతవరకు డీటెయిల్స్ చెప్పలేరు. ఎందుకు చెప్తలేరు అని అడిగినా కానీ చెప్పలేరు. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారమ్మా? అసలు ఇప్పుడు ఈయన చావుకు కారణం ఎవరు, ఏంటి, మరి ఏమనుకుంటున్నారు? ఆయన చంపాల్సినంత అవసరం ఏముంది? అయిందమ్మా నీ కాలు మొక్తమ్మా మాట్లాడదాము అంటుండ. ఇప్పుడు మీరు ఒక ఆయన అంటేనేమో కోపంతో చంపిండు. మరి తతిమల్ని అందరినీ కొట్టిండు. అందరికీ ఉన్నాయి కదా వాదనలు. అందరినీ కొడుతున్నావు. మరి అట్లా కొడుతున్నారు మాకు తెలియదు. అట్లా కొట్టి తావుడు పని చేపిస్తున్నా మరి ఏంది? ఏమో మరి వాడు వస్తేనే మాట్లాడేది కదా. అట్లా బానుకే తెలియాలి. రావాలి బాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు లాక్ తీసి ఒక పర్సన్ తీసుకొస్తారు. ఆయననే తీసుకొస్తారు. లాక్ దగ్గర ఒక పర్సన్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఆయన పోయి లోపల మనిషిని చంపిండు అన్నప్పుడు మరి ఆ పర్సన్ ఉండాలి కదా అక్కడ డోర్ దగ్గర. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆ తాళం తీసి మనిషి ఏమైతాడు? మరి తెలియకుండా అయితే జరగదు కదండి. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా పారిపోయేటట్టు వానికి ఎంత ధైర్యం ఉంటది? ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా వాడు పారిపోయాడు. సపోర్ట్ చేసిండు కలిసి చేసిరు. కానీ ఏదో డ్రామా చేస్తుంది. ఇప్పుడు నెలకు 10,000 మేము నుంచి వస్తున్నాయి కదా, ఆ 10,000 వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. చంపుతే ఏమొస్తుంది? జనరల్ గా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.